తెలంగాణ పీసీసీ చీఫ్ గా మహేష్ గౌడ్ ను నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. మహేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు, పైగా బీసీ సామాజిక వర్గ నేత. మొదటి నుంచి బీసీలకే పీసీసీ ఇస్తారని ప్రచారం జరిగింది. అన్నట్టుగానే బీసీ నాయకుడు మహేష్ గౌడ్ కు పీసీసీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు మహేష్ గౌడ్. వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు. 2023లో పీసీసీ ఎన్నికల కమిటీ సభ్యుడిగాను పనిచేశారు మహేష్ గౌడ్. తెలంగాణ పీసీసీ చీఫ్ గా మహేష్ గౌడ్ ను నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ప్రసాద్, సంస్థాగతంగా అంచెలంచెలుగా అంటే విద్యార్థి దశ నుంచి విద్యార్థి నాయకుడుగా, అదేవిధంగా యువజన కాంగ్రెస్ నాయకుడుగా, ఆ తర్వాత నేరుగా కాంగ్రెస్ పార్టీలోకి మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లోకి రావటం, సంస్థాగతంగా ఎదిగినటువంటి మహేష్ కుమార్ కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర నాయకులంతా కూడా ఏకగ్రీవంగా అంగీకరించడంతోనే అధిష్టానం కూడా అదే నిర్ణయాన్ని ఆమోదించడం జరిగింది. ప్రధానంగా ఎమ్మెల్సీగా ఇప్పుడు ఉన్నారు. అదేవిధంగా గతంలో కూడా కొంత మేరకు కొద్ది రోజుల పాటు టీడీపీలోకి వెళ్ళాడని చెప్పి ఒక అభిప్రాయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకురావడంతో కొంత మేరకు దాన్ని ఆపినట్టుగా అనుకున్నప్పటికీ కూడా అధిష్టానం మాత్రం సంస్థాగతంగా ఎదిగి అనేక సంవత్సరాల పాటు పనిచేసినటువంటి మహేష్ గౌడ్ కు రాష్ట్ర సారథ్య బాధ్యతలు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు మహేష్ గౌడ్ ను పీసీసీ అధ్యక్షుడిగా నియామకం చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ ఎంపికలో కూడా అనేక అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఉదాహరణకు పీసీసీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అభిప్రాయాన్ని తీసుకోవడం కాకుండా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అభిప్రాయాన్ని, అదేవిధంగా అదనంగా సీనియర్ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఆ మేరకు పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ ను నియామకం చేయాలని చెప్పి అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా రాష్ట్ర శ్రేణుల నుండి కూడా కదిలించి ఆ మేరకు సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు ఆయనకున్నటువంటి అనుభవం పార్టీకి పనికొస్తుందన్న అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్లో కూడా నాయకత్వ ప్రతిభా పాఠవాలను పెంపొందించాలి, ప్రోత్సహించాలి. అదేవిధంగా యువజన కాంగ్రెస్ నాయకుడిగా కూడా పనిచేశాడు కాబట్టి యువజనంలో కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభావాన్ని పూర్తి స్థాయిలో ప్రచారం చేసి యువకులను కూడా ప్రోత్సహించాలి అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రకంగా సంస్థాగతంగా ఎదిగినటువంటి మహేష్ కుమార్ గౌడ్ ను పీసీసీ అధ్యక్ష బాధ్యతలు వరించింది. ఆ మేరకు చాలా ప్రధానమైన సవాళ్లు కూడా ముందున్నాయి. రాబోయే ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలు, అదేవిధంగా రాబోయే జాతీయ ఎన్నికలు, పార్లమెంటు, లోక్సభ ఎన్నికలతో సహా పూర్తి స్థాయిలో శ్రేణులను సమాయత్తం చేయాలి. 2029 ఎన్నికలకు పూర్తి స్థాయిలో పార్టీని కూడా సన్నాహం చేసి సమాయత్తం చేయాలన్నది పార్టీ అధిష్టానం యొక్క ఆలోచన. ఆ మేరకు ఇటు ముఖ్యమంత్రికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రికి, సీనియర్ నాయకులకు కాంగ్రెస్ పార్టీ మనవాడు పీసీసీ అధ్యక్షుడు అన్న ఒక అభిప్రాయాన్ని కూడా కలగజేసే విధంగా పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ బాధ్యతలు నిర్వర్తించేందుకు మహేష్ కుమార్ గౌడ్ కు అధిష్టానం కూడా ఆ మేరకు బాధ్యతలు అప్పచెప్పింది. ఇక నుంచి పీసీసీ అధ్యక్ష సారథ్య బాధ్యతలను మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ నిర్వర్తిస్తారు. రైట్ ప్రసాద్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.